క్రిస్మస్ పండుగ సందర్భంగా గోదావరిఖండ్లోని కల్వరి సువార్త సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ జీవరత్నంతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం 30 మంది పేద క్రైస్తవ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కిలోల రైస్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు. క్రైస్తవ సోదరులు అంటే కేసీఆర్కి అమితమైన ప్రేమ అని అన్నారు. కేసీఆర్ పాలనలో క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు బోధన ప్రపంచ మానవాళికి శాంతి, ప్రేమ, సేవ గుణం నేర్పించాయని పేర్కొన్నారు. రామగుండం ప్రజలు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తున్నారని అన్నారు. పేద ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రజలు సంఘటితమైతే ప్రజాపాలన అంతమవుతుందని సూచించారు. ప్రస్తుతం రామగుండం దేశంలో ఎక్కడా లేని విధంగా కాలుష్య కూరలో చిక్కుకుందని, కాలుష్యాన్ని తరిమికొట్టి ఆరోగ్య సేవ గుణం గల రామగుండంగా తీర్చిదిద్దేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జకీద్ పాషా, పోలాడి శ్రీనివాస్ రావు, యువజన విభాగ అధికార ప్రతినిధి బోరుగు వంశకృష్ణ, నడిపల్లి సాయి, సిగిరి రాము, కొండ సురేష్, పోయిల రవి, అనిల్, రాములు, అల్లి గణేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఈ ప్రాంతవాసినే, చాలా తక్కువ మంది తెలుసు. నేను గత 18 సంవత్సరాలుగా ఒక క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాలో స్థిరపడి అక్కడ జీవనోపాధి కొనసాగిస్తూ మళ్ళీ తిరిగి ఈ ప్రాంత ప్రజలకు సేవ అందించాలని ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చి కూడా దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలలే కాకుండా గడిచినటువంటి 7 సంవత్సరాలుగా నాకున్న ఒక ఫౌండేషన్, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ సేవా సంస్థ పేరు మీద కొన్ని వేల మంది కుటుంబాలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ అందరికీ కూడా నేను సేవ చేయడం జరిగింది. చాలా మందికి కూడా నాకు తెలుసు. చాలా మందికి కుటుంబిషన్లు ఇవ్వడం జరిగింది. చాలా మందికి మరణించినటువంటి, దురదృష్టవశాత్తు మరణించినటువంటి ఆటో డ్రైవర్ కుటుంబాలకి మరి జీవనోపాధి విధంగా కొంత ఆదాయం కల్పించడం జరిగింది. స్వెటర్లు ఇవ్వడం జరిగింది. స్కూల్ భవనాలు నిర్మించడం జరిగింది. అట్లాగే లైబ్రరీలు నెలకొల్పడం జరిగింది. స్కూల్ పిల్లలకు సాయం చేయడం జరిగింది. గడిచిన ఏడాది కూడా క్రిస్మస్ సందర్భంగా నేను అమెరికాలో ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే మత పెద్దలు క్రిస్మస్ సందర్భంగా కొంత సేవ చేయమని చెప్పేసి నన్ను ఆదేశించగా, కోరగా వారందరి కోరిక మేరకు నేను ఇక్కడ ఉన్నటువంటి చర్చలందరికీ కొంత హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి పండుగకి, రంజాన్ అయితేనేమి, దీపావళి అయితేనేమి, ప్రతి పండుగ కూడా పేదవాళ్ళను సేవ చేస్తూ ఇక్కడ ప్రజల్లో మమేకం అవుతూ నేను గడిచినటువంటి 6 నెలలుగా ఇక్కడ ఉంటున్నాను. నేను ఈరోజు పెద్దలు ఇందాక స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మరి అందరికీ ప్రేమ పంచాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. సంతోషం. వారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మరి మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రజల మేలు కోసము, ప్రజల శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు కూడా దాన్ని అలాగే స్వీకరించి అందరికీ ప్రేమ పంచే విధంగా వారు కూడా మసులుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే ఈ చర్చ్ పాస్టర్లు అందరూ కూడా కొంత మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ ఇవ్వండి 30 కుటుంబాలకు చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి